నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జన్మదిన వేడుకలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న రామ్ కుమార్ రెడ్డి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ధరలు పడిపోయి నష్టపోయిన రైతన్నలను గుంటూరు మిర్చి యార్డులో పరామర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి గురువారం కావడంతో తిరుపతి జిల్లా వాకాడులోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం ఆవరణంలో ఆయన చిత్రపటానికి వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆయన తనయులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జనార్దన్ రెడ్డి మనవడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళి, వైసీపీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వైసీపీ నాయకులు, నేదురుమల్లి కుటుంబీకులు, శ్రేయోభిలాషులు ఘనంగా నివాళులర్పించారు. రామ్ కుమార్ రెడ్డి మరునాడు గ్రహించాలి, నా జోలికి అన్యాయంగా మా వాళ్ళని ఇబ్బంది పెడితే సహించేదే లేదు, ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుంది. నేదురుమల్లి కుటుంబం అధికారుల పక్షపాతికాన్ని తప్పిదాలు చూస్తూ ఊరుకోలేను, సరైన రీతిలో స్పందించడం జరుగుతుంది. రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2027లో మన ప్రభుత్వమే వస్తుంది. ఎన్బీకేఆర్ విద్యా సంస్థలు యూనివర్సిటీ రాబోతుంది. మరో 10 ఏళ్లలో దేశంలోని అత్యున్నత గుర్తింపు పొందిన ఎన్బీకేఆర్ యూనివర్సిటీగా ఆవిర్భావం అవుతుంది. ప్రశాంతంగానే చిరునవ్వుతో ప్రతిపక్షానికి సవాల్ విసిరిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో నేదురుమల్లి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి గారి 90వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొడుకుగా. జన్మదినం ఒక దశాబ్ద కాలం లేదు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదలలేదు. భక్తవత్సలు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వారి కార్యకర్తలకు 4 మంచి పనులు చేసుకుంటున్నారు, 4 ముద్దలు ఎక్కువ పెడుతున్నారు, తప్పులేదు. కానీ మన జోలికి వస్తే, నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వారిని వదిలిపెట్టేది మాత్రం లేదు. ఆరాధనీయుడు, చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఆయనే మన పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 90వ జయంతి ఈనాడు. జయంతి అయినా వర్ధంతైనా మనం ఇక్కడ అందరం కలిసేది ఏదైతే మన ప్రియతమ నాయకుడు ఏ ఆశయం కోసం ఇటు సాంఘిక సేవలో కానీ ప్రజా సేవలో కానీ వచ్చి ఈ వాకాడు ప్రతిష్టను, ఈ ప్రాంత ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన స్థాయిలో కాకపోయినా ఆయన అనుచరులుగా, సహచరులుగా ఈనాడు
ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆ స్థాయికి పోవాలనేటువంటి వాచ కలిగినటువంటి నేదురుమల్లి అభిమానులంతా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఒకసారి ప్రజా అభిమానం లేకపోయినా ఆయన వచ్చినటువంటి రాజకీయం అటువంటి పరిస్థితులు కాదు. ఒకసారి ఆలోచన చేస్తే, నెమరు వేస్తే, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు జనార్దన్ రెడ్డి గారు. తన పినతండ్రి పూజ్యులు పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో సేవా రంగంలోకి వచ్చారు. బాలకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మొదట సేవా రంగంలో వాకాడు ప్రతిష్టను ఎంతో స్థాయికి తీసుకుపోయినటువంటి వాళ్ళు. ఈనాడు చదువు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం విద్య అందని ద్రాక్షగా ఉన్నటువంటి రోజుల్లో ఈ మూరమాల ప్రాంతంలో 100% బడుగు బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, తాడిత వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో చదువు అనేటువంటిది ఒక సామాజిక మార్పుకు బీజం వేస్తుందని చెప్పి 70-80 సంవత్సరాల క్రితం భావించి ఈ ప్రాంతంలో అనేక మంది అట్టడుగు వర్గాలు విద్యావంతులయ్యారంటే ఆయన ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా విద్యానగర్లోని బాలకృష్ణారెడ్డి కళాభవన్లో జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. నేదురుమల్లి విక్రమ్ రెడ్డి అనంతరం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కూడా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేరీగా మురళి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, భక్తవత్సల్ రెడ్డి, దేవారెడ్డి, నాగురెడ్డి, షనీల్ రెడ్డి, నేదురుమల్లి హరిచందర్ రెడ్డి, శ్రీహర్ రెడ్డి, ఎన్వికే డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంకా ఇలా కానీ పెట్టుకోరా పోతున్నా
వేదికల ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చేసిన రక్తదానం ఇస్తున్న మెజారిటీ కాలేజీ స్టూడెంట్స్. ఒక టీచర్గా విద్య పట్ల ఎంత మక్కువ ఉందో ఆయన్ని గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ ముందుకొచ్చి ఈ విధంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉంది. 90వ సంవత్సరం అడుగుపెట్టిన జనార్దన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకునేలా 90వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే విధంగానే స్టూడెంట్సే కాకుండా ఆయన అభిమానులు, నాయకులు, బంధువులు, స్నేహితులు అందరూ ముందుకు వచ్చి ఈ రక్తదానాన్ని ఒక మంచి సదుద్దేశంతో జనార్దన్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నట్టు చేసి ఇస్తున్న ప్రతి ఒక్కరికి, రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కొడుకుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కళాభవన్ కూడా మంచి ఉద్దేశంతో పెట్టారు. అంటే కళను ప్రోత్సహించాలి, మెరుగవుతున్న మరి కొన్ని కళలు అయితే పూత నుంచి పైకి లేపాలి. తప్పకుండా మడబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కందనూరు వెంకటకృష్ణయ్య, అనురాధ దంపతులు, కుమారుడు నితిన్ సాయి, కృష్ణ, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. इंजिनोलगोत्रोद्भवस्याः कंदूरुवेंकटकृष्णनामधेयस्याः अनुराधानामधेयस्याः नितिन साई कृष्णनामधेयस्याः पश्चिमालगोत्रोद्भवस्याः गंगे चैवने चैवा गोदावरी सरस्वती सर्वदा सिंधु कावेरी जलेस्मिन् सलिलं कुरु कावेरी तुंगभद्री समस्त सद्गुरु श्री साईनाथाय नमः क्षीराभिषेक स्नानगच्छपूर्वः पादोश्च विश्वाभूतानि त्रिपादश्यामृतं दिवे त्रिपादोद्वै उदयितः पुरुषः साईनारायण नमः लक्ष्मीनारायणाय नमः शेषशायिने नमः गोदावरी श्रीनिवासने नमः भक्तवृन्दने नमः सर्व प्रसन्नाः ध्यानाय नमः संसार सर्वदुःखशेखराय नमः सर्वान्तर्मुखाय नमः सर्वान्तर् महाराज माधवत्यं समां सर्यपरियः सर्वे जनाः सुखिनो भवन्तु।
स्वरूपी एकादस्य नत्वादितले संशय निरसुनियातद्वैता कालविले गोपी चंदा मंदा कांची उद्धरिले मोमिन वंशी जन्मुनि लोका तारियले जय देव दत्तावधूरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्र मनीतात्मदानीत्य भावे करावे तरी भक्ति साटी तव पादयुग्मे भृंगो यदाब्जे मकरन्दलुब्धः అనేక జన్మార్జిత పాప సంశయో భవే. తిరుపతి జిల్లా గూడూరు షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి హారతి మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 26 మహాశివరాత్రి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చైతన్య సరకాయే రాజరంగము శిథిలమైన మసీదే రాజసౌధము మన సాయి సౌధము సాయి మందిర షిరిడి సాయి తనదంతా పంచేచ్చు త్యాగభావము భిక్ష చేసి దీవించే వైరాగ్యము ఒక్కసారి Hare
సర్వసమర్థం 6/2/25 బుధవారం శివరాత్రి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకి భారీ అన్నసందర్భన కార్యక్రమం జరిగిన కావున భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఫలించవలసిందిగా కోరుతున్నాం. ధరలు పడిపోయి నష్టపోయిన రైతన్నలను గుంటూరు మిర్చి యార్డులో పరామర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.
తిరుపతి జిల్లా వాకాడు మండలం గురువారం మండలం అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశం జరిగింది. సమావేశానికి మండల స్థాయి వివిధ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. వారి స్థానంలో ఎవరో ఒకరిని సమావేశానికి హాజరుపరుస్తున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను చెప్పుకోవడానికి ప్రజా ప్రతినిధులకు అది సరైన వేదిక అని అధికారులు హాజరు కాని ఎడల గ్రామ సమస్యలు ఎప్పటికీ తీరవని ఏఎంసీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి సభాముఖంగా మనవి చేసుకున్నారు. మరొకసారి ఇలాంటి ప్రక్రియను చేపట్టను అని మండలాధికారి ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణారావు ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో జమీన్ కొత్తపాలెం పంచాయతీ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో ఇప్పటి వరకు డస్ట్ బిల్లను 2024 నుంచి ఇవ్వకుండా అలాగే పెట్టుకుని ఉన్నారని, తూపిలిపాలెంలో రహదారి పక్కనే 2 అడుగుల ఎత్తులో 100 kV ట్రాన్స్ఫారం ఉన్నదని, దానివల్ల ఒక మరణం కూడా సంభవించిందని ఎత్తులో అమర్చమని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరారు. గంగనపాలెంలో ఎస్టీ కాలనీ నందు ఇప్పటి వరకు 2023 నుంచి పోల్స్ నాటారు, కానీ కరెంటు సప్లై ఇవ్వకుండా చీకటి బయట చేస్తున్నారని వారికి సహాయం చేయమని కోరుతున్నారు. నెల్లపూడి పంచాయతీ ఎంపీటీసీ వెంకటయ్య మాట్లాడుతూ ఆర్ఎండ్బి అధికారులను ఎన్నిసార్లు మొత్తుకున్నా కనీసం ఒక్కసారి కూడా సమస్యలు ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన దాఖలాలు కూడా లేవని మొరపెట్టుకున్నారు. కల్లూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో డ్రైనేజీ వ్యవస్థను ఒక వినూత్నమైన ప్రక్రియ ద్వారా డ్రైనేజీ సమస్య లేకుండా గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చేసే విధానాన్ని తీసుకురావాలని నీళ్లు విచ్చేసిన జేఎల్పీఓ అధికారికి విషయాన్ని వినవించారు. సమావేశంలో చివరిగా ఏఎంసీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి మండల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధుల వైపు నుంచి అటు అధికారుల వైపు నుంచి మాట్లాడుతూ వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి దుగరాజ్పట్నం వరకు నీటిని తీసుకుపోయే ప్రపోజల్స్ ఇంతకు ముందే పెట్టి ఉన్నామని, ఆ విధానంలో ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఇరిగేషన్ అధికారులు స్పందించి కొత్త చెరువు కల్లూరు ఊర్ల ద్వారా ఛానల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఎడల నీటి వసతి ద్వారా చాలా గ్రామాలు పంటలు పండించుకునే విధానం బాగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం డైరెక్షన్ ఇచ్చింది. శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పోయారు. ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్క్స్ ఎవడో దారిని పోయేవాడికి మంజూరు చేయడం కాదు. ఎవరైతే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఉన్నాడో, ఎవరైతే ఎంపీటీసీ సభ్యులు ఉన్నారో, ఎక్కడ ఏ కార్యక్రమం అవసరం అవుతుంది వాళ్ళ దృష్టికి తీసుకుపోయి గ్రామ సభ తీర్మానం ద్వారా మాత్రమే వర్క్స్ మంజూరు చేయాలి. ఎగ్జిక్యూషన్ కూడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి గతంలో జరిగిపోయింది కానీ ఇక మీదటైనా ఎన్ఆర్ఈజిఎస్లో మంజూరు అయ్యేటువంటి లేబర్ కాంపనెంట్ వర్క్స్ కానీ, మెటీరియల్ కాంపనెంట్ వర్క్స్ కానీ గ్రామ సభ తీర్మానం ఆ పంచాయతీ సర్పంచుల్ని, ఎంపీటీసీని ఇన్వాల్వ్ చేసి ఏదైతే అవసరమైనటువంటి కార్యక్రమమో ఆ చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి రీతిలో ఉండేదానికి భవిష్యత్తులోనైనా ప్రయత్నం చేయాలని చెప్పి ఎన్ఆర్ఈజిఎస్ అధికారులకి ఒక సూచన. ఇకపోతే హౌసింగ్ మీద ఏఈ గారు ఉన్నారు. ఇది అధికారికంగా జరుగుతుందని నేను అన్నాను. అనధికారికంగానైనా సచివాలయ స్థాయి ఉద్యోగులు, నేను అనేది ప్రతి పేదవాడు ఎవరైతే అనేటువంటిది ఒక ఆలోచన చేస్తే ఒక మోడల్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాం. ఇక ఉపన్యాసంగా కాకుండా స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్. ఎగ్జాంపుల్, నేను ఒక 6 నెలల ముందు దిశ మీటింగ్ కలెక్టర్ గారు ఆల్ టాప్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వచ్చినటువంటి మీటింగ్లో ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి రైజ్ చేశారు. దాదాపు 14 బిల్డింగ్లు 2014-19లో ఎన్ఆర్ఈజిఎస్ ఒక 5 లక్షలు ఇస్తే స్లాబ్ వేసి వదిలేసినటువంటి బిల్డింగ్. ఆ తర్వాత 1924లో నాడు నేడు కింద కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి దాదాపు 20 బిల్డింగ్లు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో 3-4 లక్షలు ఖర్చు పెడితే అవి ఉపయోగం లేకొచ్చే పరిస్థితి అనేక మీటింగుల్లో చెప్పుకుంటున్నాం. కానీ కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నా దగ్గర ఎన్ఆర్ఈజిఎస్ ఇచ్చేదానికి ప్రొవిజన్ ఉంది, నేను ఇస్తాను, మీ దగ్గర నుంచి ప్రపోజల్ లేవని చెప్తాను. పంచాయతీరాజ్ని అడిగారు, పంచాయతీరాజ్ వాళ్ళు మాకు రిలీజ్ అయి ఉండేదని చెప్పారు. వాళ్ళు ఐసీడీఎస్ వాళ్ళ మీద చెప్పారు, ఐసీడీఎస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఇప్పుడైనా దీని మీద ఒక మీటింగ్ పెట్టి ఐసీడీఎస్ వాళ్ళతో, సర్పంచులతో ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్గా ఉన్నాయని ఎంపీడీఓ గారైనా కలెక్టర్ గారి దృష్టికి ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకుపోతే అవి అందుబాటులోకి వస్తే పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ ఉపయోగపడతాయనేది నెంబర్ 1. నెంబర్ 2, నాడు నేడు కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాలెడ్డిపాళెంకు 2 కోట్ల రూపాయలు, చిన్నతోటకు ఒక 65 లక్షలు, నిడుగుర్తికి ఒక 65 లక్షలు, 3,30 లక్షలతో ఒక ప్యాకేజ్ కింద టెండర్ పిలిస్తే టెండర్లో ఏజెన్సీ ఫిక్స్ చేసినటువంటి కాంట్రాక్ట్ 5 సంవత్సరాల్లో మొదలు కాకపోతే అనేక సభల్లో చెప్తా వచ్చాను. అది కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాను. నవంబర్ నెలలో 60 లక్షల రూపాయలు వచ్చింది. మొత్తం మీద వాకాడు మండలానికి 2,35,00,000 సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వాటిలో మనం దాదాపు ఇప్పుడు 35 వరకు కంప్లీట్ చేశాము. వీటిని కూడా మిగతా ఉండే 24 వర్కులు కూడా
ఈ మార్చి 20 లోపల కంప్లీట్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ఇప్పుడు అవి కూడా మార్చి 15 లోపల కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా కొత్త శాంక్షన్లు కూడా 1000 రూపాయలు అనేది వాళ్ళ పోషణ నిమిత్తం అనేది ప్రభుత్వాన్ని సప్లై చేస్తాం. సో దీని కాకుండా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కింద సచివాలయం ఉన్నటువంటి విలేజ్ ఒక్కొక్క హ్యాబిటేషన్లో తీసుకుని 104 సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక హ్యాబిటేషన్కి వెళ్ళి ఒక మెడికల్ ఆఫీసరు, కన్సల్ట్ ఏఎన్ఎం, సూపర్వైజర్స్, ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చొని రెగ్యులర్గా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకి అప్లై చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం బ్యాంక్ అధికారులు నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు అందించనుంది. రుణాల కొరకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన బ్యాంక్ అధికారులు పురపాలక సంఘ కార్యాలయం నిర్వహించారు. లబ్ధిదారులు బ్యాంక్ అధికారులకు కావాల్సిన సర్టిఫికేట్లను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 33 లోన్లు టార్గెట్ గా ఇచ్చారని, వీటి కొరకు 588 మంది ఆన్లైన్లో అప్లై చేశారని అన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన బ్యాంక్ అధికారులు నిర్వహిస్తారని, అనంతరం తుది జాబితా సిద్ధం చేసి కార్పొరేషన్లకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరు దళారుల మాటలు విని మోసపోవద్దని సూచించారు. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్కి సంబంధించిన లోన్ మేళాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. ఈ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే మనకి టార్గెట్లు ఇచ్చున్నారో మొత్తము మన పురపాలక సంఘానికి 5 బ్యాంకులకి 33 టార్గెట్గా ఇచ్చున్నారు. ఇందులో 4 స్లాబులుగా నిర్ణయించడం జరిగింది. స్లాబ్ 1 2 లక్షల వరకు, స్లాబ్ 2 వచ్చేసి 3 లక్షల వరకు, స్లాబ్ 3 వచ్చి 4 లక్షల వరకు, స్లాబ్ 4 వచ్చేసి 8 లక్షలు ఒక కేటగిరీ, 25 లక్షలు ఒక కేటగిరీ. అంటే ఈ స్లాబ్ 4 అనేది గ్రూప్ యూనిట్గా, అంటే 4 లక్షలు అనేది సింగిల్ యూనిట్ పెట్టుకోవచ్చు, 8 లక్షలు 25 లక్షలు అనేది గ్రూప్ యూనిట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి లాస్ట్ డేటు మొన్ననే కంప్లీట్ కావడం వల్ల అప్లికేషన్స్ అన్ని తీసుకొని స్క్రూటినీ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా స్క్రూటినీ చేశాము. స్క్రూటినీ చేసి సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి 1+3 కింద కార్పొరేషన్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఇచ్చిన 33 టార్గెట్ గాను మొత్తం 550 అప్లికేషన్స్ అభ్యర్థులు ఫైల్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాము, అందరూ మనకి తెచ్చివ్వడం జరిగింది. అవన్నీ స్క్రూటినీ జరుగుతున్నాయి. అయితే ఒక రూమర్ మనకి బయట వస్తుంది ఏంటంటే, ఇవన్నీ మేము మేనేజ్ చేసి, అంటే టార్గెట్ తక్కువ ఉంది, అప్పుడు అర్జీదారులు ఎక్కువ ఉన్నారు, మేము మేనేజ్ చేసి ఇస్తాము, మేము మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని కొంతమంది అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నట్టు తెలియవచ్చింది. దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రలోభాలకు లొంగొద్దు. ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ. రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆదర్శప్రాయుడు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సుబ్బరాఘవరెడ్డి అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుక మురళీధర్ పేర్కొన్నారు. సుబ్బరాఘవరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. గురువారం చిట్టమూరు మండలం ఆరూరులో ఉత్తర క్రియల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు రాజకీయాలలో సుబ్బరాఘవరెడ్డి పాత్రపై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు మార్గదర్శకుడిగా ఆరూరులో పెద్ద దిక్కుగా ఉన్న సుబ్బరాఘవరెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయనతో పాటు ఎన్టీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యరెడ్డి, చిట్టమూరు మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీనియర్ నాయకులు వాకటి అశ్విన్ రెడ్డి, చిట్టమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ, చిట్టిరెడ్డి దంపతులు అనిల్ రెడ్డి, లోకేష్ రెడ్డిలతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, నాయకులు సుబ్బరాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు. ఈ సందర్భంగా గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, సిపిఎం నగర కార్యదర్శి జోగి శివయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుంది. దేశంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు.
మోడీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసి దేశాన్ని దివాలా చేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను దేశ ప్రజలు వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని మతాలను గౌరవించాలి. అధికారంలో ఉన్నప్పుడు పాలన పక్కన పెట్టి సన్యాసుల వలె తిరుగుతూ ఉండకూడదు. ప్రజలు పరిపాలన చేయమని మెజారిటీతో గెలిపించి అధికారాన్ని ఇచ్చారు. రాష్ట్రాన్ని దోచిపెట్టి అదానికి ఇస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ప్రజల సెంటిమెంట్ తీసుకొచ్చి ఓట్లు పొందాలనుకుంటే ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా పక్కన పెట్టి బీజేపీ అజెండా నెత్తిన పెట్టుకుని సనాతన వాదంతో తిరుగుతున్నాడు. సనాతన అజెండా పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఎప్పుడు పెట్టాడు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అందరూ క్రిస్టియన్స్, తన పిల్లలు క్రిస్టియన్స్. జనసేన పార్టీ ఒకరు సర్క్యులర్ పార్టీ చక్రాలు విధానాలు పాటించకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందూ మత వాదాలు తిరుగుతూ సనాతన వాదం జెండా నాది అంటే ప్రజలు హర్షించారు. సనాతన వాదంతో దేశం ఎప్పుడూ ముందుకెళ్లదు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, నగర కార్యదర్శి ఎస్కే కాళేశ, చిల్లకూరు మండల కార్యదర్శి జి రమేష్, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్, డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబేటి చంద్రయ్య, నాయకులు వెంకటయ్య, సిపిఎం నాయకులు చెంగయ్య, మణి, సురేష్, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేసింది మనకందరికీ తెలుసు. కానీ ఆ బడ్జెట్ అనే విషయం లోతుగా ఆలోచిస్తే 12 లక్షల వరకు 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టబడలేదు. దాంట్లో మన పబ్లిక్ అంతా కూడా ఓనకబడిపోయిన అంతకంటే బడ్జెట్ మాకు రాలేదు. మన మోదీ గారు ఈ 3 సంవత్సరాల పాలనలో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు. దానికి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా వస్తుంది. కానీ రోజులు ఆలోచిస్తే ఆయన చేసిన విధానం ఏంటంటే గతంలో 44 చట్టాలు అవి మళ్లించి అంబానీ ఆదాయాలు కూడా అనుకూలంగా 4 చట్టాలు ఏర్పాటు చేశాడు. ఈ 4 చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామపక్ష నాయకులు కూడా పరిశీలించే దరిద్ర ఈ చట్టాలు బాగలేవు, మాకు అనుకూలమైన చట్టాలు ఉండాలా, ఇన్నిటిని రద్దు చేసామని చెప్తే ఆయన ఏదో అయిపోయిందే ఈ కాబట్టి బడ్జెట్ బ్రహ్మాండంగా వదులుతాను అని చెప్పి నేను ఒప్పందాలు చేశాను. ఏదో మనం వదిన చట్టాల్లో చూస్తే ఆ యొక్క బడ్జెట్లో అమ్మాయిని ఆదాయానికి తప్పితే ఒక పేదోడికి, ఒక ఉద్యోగస్తుడికి కానీ అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కానీ రైతాంగానికి దేవుడు పనికిరాదు. ఈరోజు పరిస్థితి తెలుసు. మన యువకులు కూడా ఉద్యోగాలు లేక ప్రభుత్వానికి వాళ్ళు ఈజీలు చేస్తున్నారు. అదొక భాగం అయితే దేశానికి తిండి పెట్టే రైతులు పండించిన పంట కూడా అమ్ముకోలేక దాన్ని ఇవ్వలేక ఇంటి సబ్సిడీ లేదు, రైతు కూడా ఏం లేవు. అవి కూడా దానికి కూడా వల్ల అది కూడా కాకుండా ఈరోజు వ్యవసాయ కార్మికులు మనకు తెలుసు ఉపాధి కోసం అద్భుతమైన వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్న పక్కన ఈ యొక్క శాస్త్రీయ పనిలో కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం దాన్ని కూడా పనిలో పెట్టేసారు. అడిగేది ఒకటే, ఓ ప్రభువా నిన్ను మేము అందరం కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఓట్ల వల్ల నువ్వు ప్రధానమంత్రి అయినావు, దాన్ని గుర్తుపెట్టుకో. ఆ గుండె అంతకుముందు జగన్ గారు ఆయన ఏంటంటే మీతో చేతులు కలిపాడు. అదేవిధంగా ఈ బాబు తెచ్చాడు. ఈ బాబుని కూడా మీతో కలిపాడు. ఏమీ పక్కది కాదు బాబన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జన్మదిన వేడుకలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న రామ్ కుమార్ రెడ్డి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ధరలు పడిపోయి నష్టపోయిన రైతన్నలను గుంటూరు మిర్చి యార్డులో పరామర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.